ఖమ్మం పట్టణ నాయి బ్రాహ్మణ సంఘం ఎన్నికల శంఖారావం మోగింది. ఖమ్మం పట్టణ నాయి బ్రాహ్మణ సంఘం ఎన్నికల్లో అధ్యక్ష కార్యదర్శులుగా యలమందల జగదీష్, గుండ్లపల్లి శ్రీనివాస్ పోటీ చేసేందుకై నామినేషన్ ప్రక్రియలో భాగంగా ఖానాపురంలోని శ్రీ అభయ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం నగర ప్రధాన కూడళ్ల మీదుగా 200 మోటార్ సైకిళ్లతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం సరిత క్లినిక్ సెంటర్లోని నాయి బ్రాహ్మణ కాలనీలో గల కమ్యూనిటీ హాల్కు చేరుకున్నారు. ఈ సందర్భంగా అధ్యక్షులుగా పోటీ చేస్తున్న యలమందల జగదీష్ మాట్లాడుతూ, నాయి బ్రాహ్మణులు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడుతారని, తమ హక్కుల సాధనలో పోరాడేందుకు ముందు వరుసలో ఉంటానని, సంఘాన్ని బలోపేతం చేస్తూ ప్రతి సమస్యను పరిష్కరించుకుందామని అన్నారు. ఈ కార్యక్రమంలో నంద్యాల రాము, సురభి సైదులు, విజయ్, తుపాకుల కృష్ణ, రాసమల్ల నరసింహారావు, యలమందల కోటయ్య, గుళ్లపల్లి నరేష్, అద్దంకి పాపారావు, యలమందల శ్రీనివాస్, శ్రీకాదా శ్రీనివాస్, సైదులు, గిరి తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు నాయి బ్రాహ్మణ సేవా సంఘం కొత్తగా నూతన కమిటీకి అధ్యక్షుడిగా పోటీ చేస్తున్న ఖమ్మం పట్టణ ఎలమంద నగర అధ్యక్షుడిగా పోటీ చేస్తున్న ఎలమందల జగదీష్, అట్లనే ఇక్కడ నాకు ర్యాలీగా సహకరించిన నా తోటి నాయి బ్రాహ్మణ మిత్రులకి పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు. అట్లనే ఏదో ఖమ్మం పట్టణ నగర నాయి బ్రాహ్మణ సోదరులకు, నా బంధుమిత్రులకు, నా తోటి మిత్రులకు అందరికీ హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. అట్టనే పట్టణంలో జరుగుతున్న ఎలక్షన్ల తరపున ఖమ్మం పట్టణ నాయి బ్రాహ్మణ అధ్యక్షుడిగా పోటీలో ఉన్నాను. అట్లనే ఈ ర్యాలీలో బైక్ ర్యాలీలో అందరూ పాల్గొన్న నా తోటి మిత్రులకు, కులస్తులకు అందరికి పేరు పేరున నా కృతజ్ఞతలు. నాయి బ్రాహ్మణులందరికీ మళ్ళొకసారి నా పేరు పేరున కృతజ్ఞతలు చెప్తూ, ఈరోజు నేను ఎలక్షన్లో పోటీ చేసే ఉద్దేశం ఏంటంటే నా సంఘీయులకి నా వంతు ప్రయత్నంగా ప్రతి ఒక్కరికి సహాయ సహకారాలు అందించాలని. అట్లనే నేను ఎలక్ట్రానిక్ మీడియా టౌన్ ప్రెసిడెంట్గా ఉన్నా, మీడియాలో కూడా ఉన్నా. నా తోటి మిత్రులకి ఏదైనా ఆపద వచ్చినా, మంచి అయినా చెడైనా ప్రతి కార్యక్రమంలో ఉండాలని, నా సంఘాన్ని వృద్ధి చేయాలని మనస్ఫూర్తిగా నేను ఈ నాయి బ్రాహ్మణ కులాన్ని సంఘంలోకి రావడం జరిగింది. ఒక్క నిమిషం నా దృష్టికి వచ్చిన ప్రతి విషయాన్ని కూడా నాయ బ్రాహ్మణుల నుంచి ఏదైనా మంచి చెడైనా నా దృష్టికి వచ్చిన ప్రతి ఒక్కటి నేను దాంట్లో పాల్గొని అందిస్తున్నా. నాకు గణేష ఖమ్మం పట్టణ నాయి బ్రాహ్మణ సంఘీయుల తరఫున ఖమ్మం నగర అధ్యక్షుడిగా పోటీ చేస్తున్న యలమందల జగదీష్, అట్లనే నా బంధుమిత్రులకి, ఏదైనా నా సంఘీయులకి ఏ సమస్య వచ్చినా ముందుండి పరిష్కరించాలని ఈ నాయి బ్రాహ్మణ అధ్యక్షుడిగా పోటీ చేయడానికి వచ్చిన. ఖమ్మం పట్టణానికి నాయ బ్రాహ్మణ సేవా సంఘం ఎన్నికలు అనేది ప్రతి 3 సంవత్సరాలకి ఒకసారి జరుగుతుంటాయి. అలాగే ప్రస్తుత కమిటీ టైం అయిపోయినందున ఈరోజు 4వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు నామినేషన్స్ స్వీకరణకు వాళ్ళు టైం ఇవ్వడం జరిగింది. ఆ టైం ప్రకారం ఈ రోజున మేము అనగా మా అధ్యక్షుడిగా యలమందల జగదీష్ గారు, అలాగే ఖమ్మం పట్టణ ప్రధాన కార్యదర్శిగా గుండ్లపల్లి శ్రీనివాసరావు అనే నేను నామినేషన్ వేయటం జరిగింది. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నేను గతంలో కూడా సెక్రటరీగా పనిచేస్తున్నాను. మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మేము ఎన్నికైన తర్వాత మా నాయ బ్రాహ్మణ ఖమ్మం పట్టణ నాయ బ్రాహ్మణ సోదరులందరికీ మ్యాక్సిమం ఎంతైనా సరే ఏదైనా ఒకటి చేయాలనే తపనతోటి మా జగదీష్ గారు అధ్యక్షుడు చాలా అభివృద్ధులు అవుతున్నారు. ఇప్పుడే చెప్పారు మీ అందరికీ. ఎట్టి పరిస్థితుల్లోనూ నేను టౌను ఎలక్ట్రానిక్ మీడియా ప్రెసిడెంట్గా ఉన్నాను కాబట్టి నా ఇతోధికంగా నా సోదరులకి నేను తోడ్పడతాను అని చెప్పేసి ఆయన గారు చెప్పారు. దానికి నాకు చాలా సంతోషం. అట్లాగే నేను కూడా ఎల్లప్పుడూ గతంలో నేను ఎలా అయితే పనిచేశానో అంతకు రెట్టించిన ఉత్సాహంతో ఇలా మాకు సహకరించిన, మా ఈ ర్యాలీలో సహకరించిన నాయ బ్రాహ్మణ పట్టణ యువకులు ఎవరైతే ఉన్నారో 100,000 మంది కదిలి వచ్చారు ఇవాళ మా నామినేషన్కి. వాళ్ళందరికీ నేను పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మేము రేపు ఎన్నికైన తర్వాత 100% మీకు మేము అందుబాటులో ఉంటామని, మీరు మమ్మల్ని ఎలా ఉపయోగించుకోవాలనేది మీరంతా ఆలోచన చేసి మేము ఎన్నికైన తర్వాత మమ్మల్ని ఉపయోగించుకోవాలని కోరుతూ మీరు ఈ నామినేషన్ విజయవంతం చేసిన నా సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.